హలో అండి, ఈరోజు మనము హైదరాబాద్ నుంచి వరంగల్లో ఉన్నటువంటి లక్నవరం గురించి తెలుసుకుందాం. లక్నవరం ఈ విధంగా అక్కడ ఐలాండ్ 1, ఐలాండ్ 2 అని ఇట్లా ఉంటాయండి. తర్వాత ద కౌ అనేటువంటిది చాలా కొంచెం అఫీషియల్గా కొంచెం రిచ్గా ఉంటుందండి. ఇది మాత్రం మేము వెళ్ళింది ఐలాండ్ 2 అండ్ ఐలాండ్ 1. ఈ విధంగా మనకి రూమ్స్ ఉంటాయండి. రూమ్స్ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే వ్యూ బాగా ఉంటుంది. చూడండి, మా రూమ్ నుంచి మనం కిందికి వస్తే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఈ బ్రిడ్జ్ ముందు కొంచెం గార్డెన్గా పార్క్ లెక్క ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పక్కన ఒక బిల్డింగ్, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చిన్నగా ఉంది, బట్ అది ఓపెన్ లేదు మేము వెళ్ళిన టైంకి. ఇదంతా ఇక్కడ బోటింగ్ జరిగేటటువంటి వ్యూ అండి. ఈ బిల్డింగ్ ముందట మనకి బోటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఐలాండ్ 1, ఐలాండ్ 2 అంటే ఇట్లా ఈ విధంగా రూమ్స్ సపరేట్ కాటేజ్ లెక్క ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 5-6 రూమ్లు ఉండడం అనేటువంటి జరిగింది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ వచ్చేసి మనకు 9:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఉన్నాయి 2 స్టీమర్స్. 9:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఉన్నది. చాలా అద్భుతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు తక్కువగా ఉంటారు, బట్ తినడానికి రెస్టారెంట్ అట్లాంటివి ఏమీ అవైలబుల్గా లేవు. గతంలో ఉండే, ఇప్పుడు లేవు. ఆ పక్కన కనిపిస్తుంది అది ద కౌ. పీస్ఫుల్ వాతావరణంలో నీళ్ళు చూసుకుంటూ, గార్డెన్ చూసుకుంటూ, చెట్లు, కొండలు, ఈ విధంగా వ్యూ ఉంటుందండి పైనుంచి. నేను హోటల్ పైన బిల్డింగ్ ఎక్కేసి వ్యూ చూశాను. వ్యూ అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఎండాకాలంలో వెళ్తే వేడి ఎక్కువగా ఉంటుందండి. మనకి చలికాలం, వర్షాకాలం అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, బ్రిడ్జ్లు 2 ఉంటాయి. ఒకటి ఇటు సైడు, ఒకటి అటు సైడు ఉంటుంది. ఒకటి పాత బ్రిడ్జ్, ఒకటి కొత్త బ్రిడ్జ్గా ఉంది. మనం ఎటు నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. ఇటు నుంచి రావచ్చు, తర్వాత అటు నుంచి కూడా రావచ్చు. మన వెహికల్స్ అనేటువంటి అక్కడ రోడ్డు దగ్గర ఆపేసి ఇక్కడ రావాల్సి వస్తుందండి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా. పీస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ జస్ట్ నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ హాయిగా వెళ్ళి రావచ్చు. బట్ కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంది. ఫోటోషూట్ బాగా అద్భుతంగా చేసుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ పైన ఉండడం, ఆ రివర్ చుట్టుపక్కల చూడండి, బ్రిడ్జ్ ఈ విధంగా ఉంది. ఫోటోషూట్ చేసుకోవచ్చు హాయిగా. అక్కడ ఫోటోషూట్కి కూడా డబ్బులు తీసుకుంటారండి. ఒక కెమెరాకి 5,000 వరకు తీసుకుంటారు. అవర్స్ లెక్క ఉంటుంది. 6 అవర్స్కి అట్లా 5,000 అని రాసి ఉండే అక్కడ. వాటర్లోకి అక్కడ దిగనియరు ఎవరు కూడా, వాళ్ళు అలవ్ లేదంటారు. మేము అనుకున్నాం మా పిల్లలతో అక్కడ వాటర్లో దిగేసి ఈతలు కొడదాం అనుకున్నాం, కానీ అక్కడ అలవ్ లేదంట. ఇది గవర్నమెంట్ తరఫున